తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీనే అంటారు. కానీ బీసీలకు తగిన ప్రాధాన్యం పరంగా చూస్తే ఇప్పుడు అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు, రవీంద్ర లాంటి వాళ్ళు వీళ్ళు కనబడతారు. సరిగ్గా కానీ అధికారాన్ని ఆస్వాదిస్తున్న వాళ్ళు ఎవరు అంటే వేరే పాయింట్ కనబడుతుంది. ఇప్పుడు బీసీలని సంతృప్తి పరిచేందుకోసం బీసీల అత్యాచార నిరోధక చట్టం అంటారా, లేకపోతే బీసీల సంక్షేమ చట్టం అంటారా, ఏదో ఒక చట్టం తీసుకొస్తున్నారట. బీజేపీ ఉమ్మడి జాబితాలో ఒక రక్షణ చట్టం ముసాయిదా బిల్లులో పొందుపరిచిన నిబంధనలు చట్టానికి రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్నాయని న్యాయశాఖ అభిప్రాయపడిందట. శాసన నిర్మాణ సూత్రాలకు అనుగుణంగానే ఉన్నట్టు తేల్చిందట. అంటే ఇప్పుడు ఏదైతే ఎస్సీ ఎస్టీలను కులం పేరుతో దూషిస్తే అట్లాగే బీసీలకు కూడా ఇప్పుడు కొన్ని సామెతలు ఉంటాయి. అందులో కులాల ప్రస్తావన ఉంటుంది. అట్లాంటి సామెతలు ఇవన్నిటి కూడా నేరం కింద పరిగణించడం, బీసీలను ఎవరన్నా తిడితే ఇక బీసీల అత్యాచార చట్టం పేరుతో కొత్త కేసులు వచ్చేటటువంటి అవకాశం కనబడుతోంది.